వాళ్ళ మాటలేనండి. ఆయన పాపం చేశాడు, అప్పులు చేశాడు. కాకినాడ పోర్టులో జరిగినటువంటి బియ్యం కుంభకోణాన్ని ఏలెత్తి చూపినందుకు చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అందరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఎక్కడ విశాఖపట్నంలో చేస్తూ ఉన్నా ఉచిత బస్సు అన్నారు. రైతులకి 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాలు వేస్తా ఉన్నారు. అన్ని కూడా అమలు చేస్తే ఆయనకు పాజిటివ్నెస్ ఉంటుంది. అమలు చేయకపోతే తిరిగి మళ్ళీ ప్రజలకు ఇష్టమన్న సంక్షేమ పథకాలు అన్నింటినీ అనేక మంది విమర్శలు చేశారు. విమర్శలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ నాలుగు 4 కోసుకుంటున్నారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఏం జరుగుతున్నాయి? డబ్బు కల్లవాడు చచ్చిపోతే పార్థివ దేహం, మధ్యతరగతి మృతదేహం, పేదవాడు చచ్చిపోతే శవం. ఇలాంటి భావాలు చచ్చిపోయిన శవాలను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే 8,000 ఇస్తారు. అధికారులకు వచ్చే ముందు అన్ని ప్రమాణాలు చేశారు. ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. కానీ ఇంతవరకు ఏది లేదు. అయితే ఒక్క పింఛను మాత్రం 1000 రూపాయలు అదే చెప్పుకుంటున్నారు. కానీ మిగతా ఏవి అమలు అవ్వట్లేదు, జరగట్లేదు. అది అసలు కలవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కానీ ఏది లేదు. అక్కడ చేస్తా ఉన్నారు కానీ ఏది చేయట్లేదు. అది చేస్తే ప్రజల కోసం మంచిదే. కరెంటు బిల్లు మాత్రం విపరీతంగా పెంచేస్తున్నారు. ఇక రేపు వచ్చే నెల నుంచి ఇంకా పెరుగుతాయి అంట. మరి పేదవాడి మీద వెన్ను విరిగినట్టే కదా. జగన్ చేస్తా ఉంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎక్కే ముందు అది చేశారు ఇది చేశారు అంటారు. ఇక వీళ్ళు చేసింది ఏముంది? ఆయన పాపం చేశాడు, పుణ్యం చేయాలిగా. వాళ్ళ మాటలేనండి. ఆయన పాపం చేశాడు, అప్పులు చేశాడు. నువ్వు సంపద పుట్టిస్తున్నావు కదా నువ్వు. మరి పుట్టించు. అతను ఏ పథకాలన్నీ పెట్టాడు, ఎక్కడ తెచ్చి పెడతా అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు విమర్శించాడు పవన్ కానీ ఆయన కానీ. మరి వీళ్ళు ప్రకటన సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఏం జరుగుతున్నాయి? ఏడాది ప్రజల దగ్గరికి రమ్మనండి, ప్రజలు చెప్తారు. కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఏం చేయలేదు చెప్పండి. ఇవాళ అతను రియల్ హీరో నుంచి రియల్ హీరోగా ఉన్నటువంటి చరిత్ర. ఏ విషయమైనా కానీ ఇమ్మీడియట్లుగా ఏదైనా లబ్ధిదారుడు కానీ బాధితులు కానీ వెళ్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్న సందర్భం లేదా చెప్పండి. ఒక రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి కాకినాడ పోర్టులో జరిగినటువంటి బియ్యం కుంభకోణాన్ని ఏలెత్తి చూపినందుకు ఆయన విమర్శలు చేస్తున్నారా చెప్పండి. తను నమ్మినటువంటి ఎప్పుడైనా గ్రామంలో మీటింగ్ పెట్టినందుకు ఆ గ్రామానికి 50 లక్షల రూపాయలు సందా ఇచ్చారు. అతను ఆనాడు ఎమ్మెల్యే కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు. అంటే అతను ఎదుగుదల చూడలేక మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా ఉప ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అంటే ఈ రకంగా ఉంటారని చెప్పి నిరూపించారు పవన్ కళ్యాణ్ గారు. ఇది వాస్తవం. నేను పక్కా తెలుగుదేశం పార్టీ అభిమానిగా మాట్లాడుతున్నా. ఎవరు ఇది ఎట్టుందంటే కళ్ళు లేనటువంటి వాడు ఇల్లేసేసి తాడి చెట్టు ఎక్కినట్టుగా ఉంటుంది. శాఖల మీద పట్టలేదు. ఎక్కడన్నా మీరు సర్వే చేయండి. ఎన్నో సుదీర్ఘ సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు కూడా చేయలేనటువంటి అనుభవంతో పరిపాలన చేస్తున్నారు. మాకే చాలా ఆశ్చర్యంగా నిజంగా చెప్పాలంటే లేటెస్ట్గా 2024లో శాసనసభ్యులుగా వెళ్ళారు పిఠాపురం నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి మంత్రులందరికన్నా కూడా నంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కానీ ఈ రాష్ట్రంలో కాదు ఏ ప్రజలనే చెబుతారు. ఇది వాస్తవం. లోకేష్ గారు చెప్పేది ఏముంది? ఆ రోజు అనేక మంది విమర్శలు చేశారు. విమర్శలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ 4 కోసుకుంటున్నారు బ్లేడ్ పెట్టి. ఇది వాస్తవం. అంటే విమర్శలు చేసేటప్పుడు ఏంటంటే నాయకుల దగ్గర పబ్లిసిటీ కోసం ఒళ్ళు పొలకరించి పోస్టింగుల కోసం పోర్ట్ఫోలియోల కోసం పనికిమాల విమర్శలు చేస్తుంటారు. నాయకులు బాగా అలవాటు అయిపోయింది మేసాల మేలేయటం తోకలు. ఆ రోజు ఏదో రాజకీయ కోణంలో మాట్లాడేవాళ్ళండి అన్న రీతిలో మాట్లాడుతున్నారు. అతను పప్పు అన్నారు. ఆ పప్పే నిప్పు కణికలాగా అయిపోయి వాళ్ళ రాత్రి మగడ నిద్ర లేకుండా చండ శాసనంలాగా ఉన్నాడు. దానికే కొత్త రూపు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, ఆదరణ, చేయూత, రోష్ని, ముందడుగు, దీపం అనే పథకాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు రామారావు గారు నేషనల్ ఫ్రంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి నేషనల్ ఫ్రంట్ తీసుకొచ్చి 10,000 లోపు రుణాలను మాఫీ చేసినటువంటి ఘనత ఎన్టీఆర్ గారిది. ఆనాడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడానికి కృషి చేసింది ఎన్టీఆర్ గారు. పరిపాలన అన్న దానికి కొత్త రూపే తెలుగుదేశం పార్టీ నిర్వచనం. ఇవాళ పేదవాడు అనేవాడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నా, రోడ్డు మీదకి వెళ్తున్నా, పథకాలు వచ్చినా, ఇన్ని రకాల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు కూడా అభివృద్ధి పదవులు ముందుకు దోసుకుపోతుందంటే ఇంకా అంతకంటే ఏం చెప్పాలి చెప్పండి. ఈ గవర్నమెంట్ వచ్చాక అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఇవాళ రోజున రాజేశ్వరపేటలో కూడా ఎర్రబోతు రమణరావు గారు ఆధ్వర్యంలో కూడా ఇల్లు పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏ
ప్రాబ్లం లేకుండా అన్ని సక్రమం ఒకటో స్టెప్ బై స్టెప్ అన్నీ బాగానే జరుగుతున్నాయి. లోటు అనేది పేదవాడు అనేది లేకుండా చేయాలని గవర్నమెంట్ తపన. చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అందరికి ఏం లేవు ఏంటి మొత్తం చూసి పిలిచి ఏం కావాలి అయ్యి ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. తిరగలేదు ఈ గవర్నమెంట్. చాలా బాగుంది. ఉల్లిపాయ రేట్లు 45 రూపాయలు 55 రూపాయలు ఉన్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ బాగా ఉంది. చాలా బాగుంది. జనాలు ఎందుకు వేసాం ఓట్లని బాధపడుతున్నారు. అది అందరికీ తెలుసు. ముంచే ప్రభుత్వం మంచి ప్రభుత్వం అందరికీ తెలుసు. జగన్ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఎవరు ఊహించినంత రీతిలో అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. అయితే ప్రజలు ఏదైతే అనుకున్నారో వారి ఆశలు అడియాశలైనాయి. పూర్తి స్థాయిలో ఏదైతే కొడితే కొట్టాలరా, 6 కొట్టాలరా, ఆడితే ఆడాలి, రఫ్ఫాడంటే రఫ్ఫాడాలి అనే ఒక పదం ఏదైతే ఉందో జనాల్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి రఫ్ఫాడినట్టు ఉంది. ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 5-6 నెలలు అయినా ఎంతవరకు అమలు చేయబోవటం అనేది ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. చంద్రబాబు గారు గతంలోకి ఇప్పుడు కొద్దిగా తేడా ఉన్నప్పటికీ ఏదైతే ఒక పెద్ద మనిషిగా వాగ్దానం చేశాడో అమలు చేసే తీరుగా ఆయన ప్రయాణం చేస్తే ప్రజల్లో మళ్ళీ ఆయన కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా అధికారం రాకముందు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత మరోలాగా మాట్లాడడం అనేది సరైనది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశాడో ఎన్నికలప్పుడు దాన్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దశగా ఈ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు మరి ఆయన ఏదో ఎంతకుముందేమో మామూలుగా మాట్లాడి ఇప్పుడు మతతత్వవాదిగా మాట్లాడుతున్నాడు. అది సరైనది కాదు. ప్రజలు మతతత్వాలకు దూరంగా సౌత్లో ఓట్లు వేయడం జరిగింది. బీజేపీతో ఎన్నికల ఒప్పందం చేసుకున్నప్పటికీ అదే దశగా ఈరోజు వాళ్ళు ఇద్దరు కూడా ఇది ప్రయాణం అవడం సరైనది కాదు. చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ఇక్కడ త్రిబుల్ ఇంజిన్ సర్కార్ నడిచినా ప్రజలకే ఒరిగింది ఏం లేదని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున తెలియపరుస్తుంది. 6 నెలల కాలంలో వాళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు సర్దుబాటు చేసుకోవడానికే టైం సరిపోతూ ఉంది వాళ్ళకి. దాదాపుగా అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో జరిగిన లోపాన్ని దాన్ని సరిదిద్దుకోవడానికి టైం తీసుకుంటా ఉన్నారు. సో ప్రభుత్వం ప్రజలకి గతంలో వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కొంతమందికి 3-4 లక్షల మంది తీశారని కూడా ఆరోపణ ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ జనవరిలో రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు. ఏమైనా రెక్టిఫై చేసినా చేయకపోయినా ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలనే కాంక్ష రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో మాత్రం తెలుగుదేశం జనసేన పార్టీలు, రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు ముందుకు తీసుకెళ్లడంలో సంతోషమే. దాదాపుగా నిన్నే చెప్పారు 50,000 లక్షల రూపాయలు అమరావతి కోసం ఖర్చు పెడతామని. అమరావతి రాజధాని ప్రజలు తెలుగు ప్రజలు 5 కోట్ల మంది ఆకాంక్ష. కానీ దానిలో అమలుపరచడంలో సక్సెస్ అవుతారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. అంత మాత్రాన ఇది ఫైనల్ కాదు. అభివృద్ధి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా వాటి మీద మనసు పెట్టాలి. OT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఎక్కడ విశాఖపట్నంలో చేస్తూ ఉన్నారని లేదు. విజయవాడలో చేయాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఇండస్ట్రీస్ పెట్టాల్సిన, జగేపేట, నందిగామ ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి మీద మనసు పెట్టలేదు ఇంతవరకు. అనేక బ్రిడ్జిలు వేయాల్సింది కూడా ఉంది. మరి అమరావతికి ట్రైన్ ట్యాగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప బ్రిడ్జెస్ వేసి పక్క జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, ఎన్టీఆర్ జిల్లా నుంచి గుంటూరు జిల్లా తీసుకునే ప్రయత్నం ఏం చేయట్లేదు. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా సంతృప్తి ప్రజలు చెందట్లేదు అని చెప్పొచ్చు ఈ విషయంలో. ఇవాళ 6 నెలలు పైబడింది. ఇవాళ కూడా క్షేత్ర స్థాయిలో ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయడంలో వాళ్ళ సూపర్ 6 అన్నారు తప్ప ఏమీ లేవు. ఉదాహరణకి వాళ్ళ మహిళలకి ఉచిత బస్సు అన్నారు. ఏది? రైతులకి 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాలు వేస్తా ఉన్నారు. ఏది? ఇవాళ వచ్చిన వెనువెంటనే ధరల స్థిరీకరణ చేసి అదుపులో పెడతామన్నారు. ఇవాళ అదుపులో ఏముంది? టమాటాలు ఏమో కేజీ అంటున్నారు. ఇక్కడేమో 25 రూపాయలు 30 రూపాయలు విజయవాడలో అమ్ముతున్నారు. అన్ని విషయాల్లో కూడా వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ధరలు తగ్గించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, రాష్ట్రం వైఫల్యం చెందింది. అలాగే ఉద్యోగ అవకాశాలు అన్నారు. ఇవాళ వరకు కూడా ఉద్యోగం ఇవ్వలేకపోయారు. ఏది చేయాలన్నా కూడా నాడు మోడీ గారు చెప్పాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. ఇవాళ దాదాపు 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఇవాళ 22 లక్షల ఉద్యోగాలు రావాలి ఈ దేశంలో. రైల్వేలో ఖాళీగా ఉన్నాయి, పోస్టుల్లో ఖాళీగా ఉన్నాయి, BSNLలో ఖాళీగా ఉన్నాయి, ONGCలో ఖాళీగా ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మీడియాలో ఉన్నాయి, ఇన్సూరెన్స్ సంస్థలో ఉన్నాయి, అన్ని ఖాళీగా ఉన్నాయి పోస్టులు. నిరుద్యోగ యువతి వాళ్ళు ఏం చేయాలో తెలవక ఆత్మహత్యలు చేసుకుంటారు. చదువుకున్న విద్యార్థులకు అవకాశాలు లేవు, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశం ఉంది. అదే దోవలో కూడా ఈ రాష్ట్రం ఉంది. 6 మాసాలే కదా అయ్యింది చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చి.
మొత్తం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి అప్పుల్లో ఉంది రాష్ట్రము. ఇదేమైనా ఆయన చెప్పినటువంటి అన్నీ కూడా అమలు చేస్తే ఆయనకు పాజిటివ్నెస్ ఉంటుంది. అమలు చేయకపోతే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పట్టినకైతే పడుతుంది. జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడం అనేది ఉండదండి. ఎందుకంటే ఈయన ఇలాగే అంతకుముందు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్రలు అని చెప్పి వాళ్ళ నాన్నగారి మీద ఇష్టం లేకపోయినా శవరాజకీయాలు చేసి నేను చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఎక్కడ శవం దొరికినా అక్కడికి వెళ్ళిపోయి ఒక 100 రూపాయలు దండ కొనుక్కొని వెళ్ళిపోయి దండ వేసేసి శవరాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నిజంగానే నానంటే తండ్రి అంటే ఇష్టమేమో, పాపం చాలా బాధపడుతున్నాడు బిడ్డ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి నీకు ఓటేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తే నువ్వు చేసిందంటూ ఏమీ లేదు. నా బీసీలు అంటూ నా బీసీలు తన్నావు, నా ఎస్సీలు అంటూ నా ఎస్సీలు తన్నావు, నా మైనార్టీలు అని నా మైనార్టీలు మోసం చేసావు. బడుగు బలహీన వర్గాలందరినీ అన్యాయం చేసి ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు జనాల్లో తిరుగుతానంటున్నావు? సిగ్గు సెరవు ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? అధికారంలో ఉన్నప్పుడు 4 గోడల మధ్యన నీ కుర్చీ నీ ఇంట్లోనే మొత్తం సెక్రటరీ మొత్తం నీ ఇంట్లోనే పెట్టుకొని నీ ఇంట్లో నుంచి నువ్వు లైవ్ వీడియోలు పంపిస్తూ ఏ రోజు కూడా ప్రజల్లోకి రాకపోవడం, నువ్వు వస్తే షాపులు మూసేయాలా, లేకపోతే చుట్టూరు పరదాలు కట్టుకోవాలా, పరదాల చాటున దాంకొని వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేసిన పని అది. నువ్వు ఈరోజు జనాలు గుర్తుకొచ్చారా? నువ్వు ఓడిపోతేనే జనాలు గుర్తుకొస్తారా నీకు? అధికారంలో ఉన్నప్పుడు నీకు జనాలు గుర్తుకు రాలేదా? అధికారంలో ఉన్నప్పుడు రైతులు నీకు గుర్తు రాలేదా? అధికారంలో ఉన్నప్పుడు నీకు ప్రజల సమస్యలు నీకు పట్లవా? నీ రూమ్లో నువ్వు కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని పబ్జీ ఆడుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి జనాల్లో తిరుగుతా నేనేదో చేసేస్తా. నువ్వు 5 ఏళ్ళు పుడిసిందేంటయా? నువ్వు 5 ఏళ్ళు ఏం పొడవాలా? నువ్వు 5 ఏళ్ళు ఏం చేయలే. ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు జగన్మోహన్ రెడ్డి. నీకు ప్రజల్లో తిరిగే అర్హత లేదు. నిన్ను ఒకవేళ నువ్వు జనాల్లో నువ్వు మళ్ళీ నీ శవరాజకీయాల్లో లేకపోతే ప్రజల్ని మోసం చేద్దామని చెప్పి నువ్వు జనాల్లోకి వచ్చినా ఈసారి జనాలు నీ మాట వినే పరిస్థితి లేదు. నిన్నెవరు కనీసం పట్టించుకుని కూడా పట్టించుకోరు. త్వరలో జమిలీ ఎన్నికలు వస్తే అధికారం మాదే అని చెప్తున్నారు మరి వైసీపీ. జమిలీ ఎన్నికలు వస్తే అది కేంద్రం చూసుకుంటుంది. ఆల్రెడీ క్యాబినెట్లో జరుగుతుంది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు 10 ఏళ్ళు కాదు కదా లైఫ్ లాంగ్ ఈ 3 పార్టీలు అధికారంలో ఉండబోతున్నాయి. నేను రాసి పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ముఖ్యమంత్రి కాడు. అతను కన్ఫామ్. అతను ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి, రాజశేఖర్ రెడ్డి గారి దేవుడు అతను వాళ్ళ అబ్బాయి అని చెప్పి ఇతను కూడా అతనిలా పరిపాలిస్తారని చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నువ్వు ఎవరైనా మంచి చేస్తారంటే ఈజీగా నమ్మేస్తారు. అలా నేను నమ్మించి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలా ఒకసారి అవకాశం ఇచ్చారే కానీ ఇంకోసారి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా ఉంది. ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కనీసం జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు కనీసం మంత్రులు రివ్యూ మీటింగ్ ఏంటో తెలుసా? అధికారులు మీటింగ్లు తెలుసా? కలెక్టర్లో వాల్యూ తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అధికారులను ఇష్టానుసారంగా నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని పోలీస్ వ్యవస్థను కానీ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని నీ ఇష్టానుసారంగా చేసి పిచ్చిగా ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఈరోజు ఏం మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాడు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆదరించే పరిస్థితి లేదు. సెంట్రల్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన మొదటి రోజుగా అండి చిన్నల పిల్లల మీద అత్యాచారాలు జరగడం, తర్వాత మర్డర్లు, రేపులు, మానబంధాలతోనే ఈ 6 నెలల కాలాన్ని కాలక్షేపం చేశారు ఎన్డీఏ కూటమి. పరిపాలన శూన్యం. ప్రజలకు ఇష్టమన్న సంక్షేమ పథకాలన్నింటినీ గాలికి వదిలేసి పాత కక్షల్ని మళ్ళీ తెర మీద తీసుకురావడం. అంటే గతంలో ఆ గవర్నమెంట్ ఉండగా వాళ్ళ మీద చేసిన కేసుల్ని మళ్ళీ ఈ వీటి మీద వీళ్ళు పెట్టుకోవడం తప్ప వీళ్ళు ఈ 6 నెలల పాలనలో ప్రజలకు చేయాల్సిన సేవ గురించి పక్కన పెట్టేసి గతంలో వీళ్ళ మీద ఎవరైతే కేసులు పెట్టారో ఆ కేసులనే వీళ్ళు తిరగతోడడం, వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడం తప్ప పాలన గాలికి వదిలేశారు. చిన్న పెద్ద అని చెప్పి ఏంటి అసలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు సారు సుదీర్ఘ సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేశంలో ఏ సామాజిక వర్గానికి కూడా రిజిస్టర్డ్ సంస్థ కాదండి. 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ సంపన్నులు ఈ పేదవాళ్ళు అనేవాళ్ళు ఎంతకాలమైన ఉప్పుకి పప్పుకి ఆశపడే రకంగా మమ్మల్ని సొరగణంలో తీసుకున్నారు. కాబట్టి ధర్మసత్రాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, దేవాలయాల్లో కూడా ఈ శాప రిజర్వేషన్ నుంచి మాకు విముక్తి కలిగించాలి. ధర్మకర్తలు, అనువంశిక ధర్మకర్తలు అనేక రకం లేకుండా భారత రాజ్యాంగ నిర్మాత
అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం కూడా మాకెందుకు సామాజిక న్యాయం పాటించరు? డబ్బు గల్లవాడికి ఒక రూలు, పేదవాడికి ఒక రూలు అని ఎందుకు కేటాయిస్తున్నారు? ఒక హాస్పిటల్లో ఒక శవం చచ్చిపోతే, డబ్బు గల్లవాడు చచ్చిపోతే పార్థివ దేహం, మధ్యతరగతి మృతదేహం, పేదవాడు చచ్చిపోతే శవం. ఇలాంటి భావాలు ఎందుకు వస్తున్నాయి? మమ్మల్ని విడగొట్టేసి మమ్మల్ని కుచాల వయసులుగా చేసి మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎంతకాలం మేము మూటలు మోయాలండి? షాపుల్లో మూటలు మోసేది మేము, ఒరే అనిపించుకునేది మేము, యజమాని మీద కేసులు పెడితే భరించి. ఇలాంటి సందర్భంలో మా ఆత్మవిశ్వాసాన్ని మేము పెంపొందించుకోవాలంటే మమ్మల్ని బీసీబీగా పరిగణించండి. మా రేషన్ కార్డు, మా ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళు ఎవరో కోటీశ్వర్లు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని పరిగణన తీసుకుంటే మాకట్ట కుదిరిద్దండి? మేము ఎంతకాలం ధర్మసత్రాల్లో రిజర్వేషన్ల నుంచి ఉంటాం? మాకు తొంగసాపం మాకుంటుందా? మా ఆత్మాభిమానం దెబ్బతిందా? మేము ఎందుకు పేద రకంగా ఉండాలి? ప్రపంచీకరణ జరిగే బహుళజాతి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత చాటభారతం లాంటి మాటలు చెబుతారు. ఆ స్థాయిలో ఉన్నారు, ఈ స్థాయిలో ఉన్నారు. మరి మాలో పేదవాళ్ళు లేరా? ఎవరు చెప్పారు మీకు? దానికి కూడా ఒక సాగునీరు విడుదల చేశారు. ప్రపంచ కోటీశ్వరుడుగా పేరు పొందినటువంటి ఆర్యవైశ్యుడు గ్రంథి మల్లికార్జున ఆ విమానాశ్రయం ప్లాస్టిక్ బొమ్మలు తీసుకొచ్చి తిరణాల బొమ్మలు అమ్ముకునేది నా పేదవాడు. లక్ష్మీ మిట్టల్ గారు ఐరన్ రంగంలో పేదవాడు అన్నాడు. ఆ ఇనప మొక్కలు తీసుకొచ్చే చిన్న వ్యాపారాలు చేసుకునేది నా పేదవాడు. నోకల్ లింగమూర్తి గారు టెంపర్ డిపోలో పేరు అన్నాడు. ఆ చెక్క మొక్కలు తెచ్చుకొచ్చుకుని అమ్ముకునేవాడు నా పేదవాడు. మరి మాజాడు పాపారావు గారు క్రేన్ ఒక్కపొడి పెద్ద బిక్షాట్ అన్నారు. ఆ ఒక్కపొడి పొట్ల తీసుకుని అప్పుడు అమ్ముకునేవాడు నా పేదవాడు ఉన్నారు. ఇంకా నేను కోటీశ్వరునట్టండి? మీరు చెప్పండి. ఏది ప్రభుత్వానికి తెలిసేది ఏముందంటే ఇప్పుడు వరకు అంటే మమ్మల్ని బిగ్ షాట్ అనుకున్నారు. ఈ ఉద్యమం గురించి మాట్లాడతలేదు కాబట్టి మాలో ఉన్నటువంటి పేదవాళ్ళని తీసుకెళ్ళమని బీసీ నాయకులు కేసన శంకర్రావు గారిని అడిగాం. అయ్యా మరి మా గురించి మా సామాజిక వర్గం పట్టించుకోవట్లా. ఏ రోజైనా ఇన్కమ్ ట్యాక్స్లు, సేల్ ట్యాక్స్లు, జిఎస్టీల గురించే మాట్లాడుతున్నాగా. ఈడు ఎందుకు దారిద్ర్యకన్నా దిగునున్నాడు? ఈడు ఆత్మవిశ్వాసం ఎందుకు దెబ్బతింది? ఈడు చచ్చిపోతే కొమ్ము మోయటానికి ఎందుకు రావట్లేదు? ఇలాంటి ఆత్మవిశ్వాసాలు లేనప్పుడు మేము ఎందుకు ఉండాలండి? మీరు చెప్పండి. పార్థివ దేహం, మృతదేహం, శవం, బాడీ, 4 చచ్చిపోయిన శవాలకి పరిస్థితులు అంటే పేదవాడు చస్తే గుమస్తా పని చేసినోడు చస్తే ఆడు శవం అంటున్నారు. పారిశ్రామికవేత్త చేస్తే మృతదేహం అంటున్నారు. ఇంకొక డబ్బు కల్లోడు చేస్తే డెడ్ బాడీ అంటున్నారు. ఇవన్నీ మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటం లేదా? మాకు ఆత్మన్యూనతాభావంతో ఉన్నప్పుడు మరి వాళ్ళు అక్కడ పేర్లు వచ్చినప్పుడు మాకు తేడా రాదా? మేము మనుషులం కదా, మేము ఉప్పు కారం తినట్లేదేంటి? బాగానే ఉంటుంది. ఏముంటుంది దాంట్లో దయపడాల్సింది ఏముంది? మీకే తెలుసు. సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ వచ్చేది గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమేమి పనులు చేశారంటే చచ్చిపోయిన శవాలను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే 8,000 ఇస్తారు శవాలకు అని అడిగాడు. 30 లక్షల రూపాయలు పెట్టి అంతిమయాత్ర భవనం కట్టారు. పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మార్చూరు వ్యాలు తీసుకెళ్లాలంటే ఊరి చివరికి ఎంత కాలం 70,000 80,000 పార్థివ దేహ ఉచిత రవాణా వాహనాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు దాని మీద శవం మీద గుడ్డ కప్పి దండేసించారు. కావాలని చూసుకోండి. నేనేం ఉన్నాయో చదువుతున్నా లేని నేను చెప్పాల్సింది నాకు ఇవన్నీ నాకు అసలు భయం అనేది లేదు. అది అస్తవ్యస్తంగా అయితే ఉంది. ఆ మాట అనటంలో గల కాంతర్యం ఏంటంటే వాళ్ళు పట్టుకోమంటారా, వాళ్ళు ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నెరవేరలేదు. తర్వాత సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అడ్రస్ లేకుండా పోయింది. దొందే అని చెప్పడంలో ఆంతర్యం ఏమాత్రం సందేహం అయితే లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరు కూడా తృప్తిగా లేరు. వీళ్ళు ఏదో హోప్స్ తోటి కూటమిని అధికారంలో తీసుకొచ్చారు కానీ అది ఏమాత్రం కూడా వాళ్ళకి రుచించట్లేదు అనేది పూర్తిగా అర్థమవుతుంది. ప్రజలైతే ఏదో ఒక రోజు తిరుగుబాటు అయితే చేస్తారని నా అభిప్రాయం. ఎలా ఉంది 6 నెలలు ఎన్డీఏ కూటమి పరిపాలన? చాలా బాగుందండి. ఖచ్చితంగా 5 ఏళ్ల క్రితం రావాల్సిన గవర్నమెంట్ 5 ఏళ్ళ తర్వాత వచ్చిందని ప్రజలు 5 ఏళ్ళు కష్టపడినా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. అంతెందుకంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, పేద బడుగు బలహీన వర్గాలకి మంచి చేసే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ మార్క్ రాజకీయం ఖచ్చితంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సమస్య ఉందో ఎప్పుడైతే పోరాట యాత్రలో కానీ ఎప్పుడైతే లాంగ్ మార్చ్ పెట్టినా 10 ఏళ్ళు జనాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని స్వయంగా ఈరోజు ఆయనకేం కావాలో ఆ శాఖలు తీసుకొని దాని గురించి స్టడీ చేసుకొని ఇప్పుడు ఆయన కొత్తగా గెలిచినా వెంటనే నేను ఏదో చేసేద్దా మాటలు చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు, చేతలు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ గురించి ఆయన తెలియపోయినా తెలుసుకొని మరి దాని గురించి ఆయన అవగాహన తెచ్చుకొని ప్రజలకు ఏది చేస్తే మంచిది. ఈరోజు పొద్దున కూడా ఎక్కడ మంచినీరు లేకోకుండా ఉండే పరిస్థితి ఉండకూడదని చెప్పి దీని గురించి ఒక మీటింగ్ కూడా విజయవాడలో జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేసే విధంగా ప్రతి అంశంలోనూ తన మార్కు తన రాజకీయం ఖచ్చితంగా చూపిస్తారు. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈ 100 రోజు 6 నెలల పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉందని మేమంటాం కదా, ప్రజలు అంటున్నారు. ఈ పొత్తు
మేము కోరుకుంది జనసేనకో తెలుగుదేశానికో పెట్టుకున్న పొత్తు కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాక్షసు నుంచి మమ్మల్ని కాపాడండి, 5 ఏళ్ళుగా మమ్మల్ని ఆగం చేశాడు, ఖచ్చితంగా మమ్మల్ని ఈ రాక్షసు నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి జనాలు కోరుకున్న పొత్తు, జనాలు గెలిపించుకున్న గవర్నమెంట్ ఇది. గతంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చాక లాండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి గతంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉందో ప్రజలందరూ తెలుసండి. కనీసం ఎంత పోలీస్ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేశాడో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఎలా కాదు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నారు, ఎవరైనా అటు వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఇంక వేరే ఏ పార్టీ అయినా ఎవరు తప్పు చేసినా ఊరుకునే పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ లేదు. ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తుంది. కొద్దిగా పోలీస్ వ్యవస్థ ఇంకా కొంచెం మారాలి. అందరని కాదు, కొంతమంది ఇంకా పాత అధికారులు చెప్పుచేతలు ఉండిపోయి అతను పోలీస్ వ్యవస్థ చేయాల్సిన పని చేయట్లా. చదువుకున్నాం మనం అందరం, ఒక దొంగను మనం కాపాడాల్సిన అవసరం. పోయినసారి 5 ఏళ్ళు ఒక దొంగకి అతను ఏం చెప్తే అది చేయడం జరిగింది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా అందరం మారారు, కొంతమంది ఉన్నారు. కొన్ని కరెక్షన్ చేసుకుంటే ఆ నేరస్తులను పట్టించుకోవడానికి ఇంతసేపా? కనీసం అంతకుముందు గవర్నమెంట్ ఇదే పోలీస్ వ్యవస్థ ఏం తప్పు చేయకపోయినా మా జనసేన కార్యకర్తల మీద కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ ఏమనుకోకుండా వాళ్ళని ఇంటికెళ్ళి మరీ మీరు ఎత్తుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఈరోజు వైసీపీ గవర్నమెంట్లో ఇష్టానుసారంగా రెచ్చిపోయిన యదవల్ని మీరు ఎందుకు వదిలేస్తున్నారు? ఈ వైసీపీ గవర్నమెంట్లో ఎంతమంది ప్రభుత్వాన్ని అండగా చేసుకొని ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని కబ్జాలు చేశారు. ఇంత కేసులు ఉన్నా కూడా, ఆల్రెడీ కేసులు పెట్టినా కూడా మీరు ఎందుకు దాన్ని పెట్టించుకోవాలి? అదేనంటే మేము తిరుగుతున్నాం అంటే బెయిల్ వచ్చేదాకా ఉంటారా? ఖచ్చితంగా మీరు పోలీస్ వ్యవస్థ అనేది చాలా బలంగా పనిచేస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పని వాళ్ళు చెప్పినట్టు ప్రజలకి అందే దోషులను పట్టించుకునే విధంగా వాళ్ళు ఒక ఐడియా ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకొని దోషుల్ని వదిలిపెట్టుకోకుండా, వాళ్ళకి పరుపులేసి జైల్లో పొడుగబెట్టుకోకుండా రాజమర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. ఒక ముద్దాయిని ముద్దాయిలా చూడండి. ఖచ్చితంగా ఎవరైనా ఒకటి, అది ఏ పార్టీ అయినా.